90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడు అన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, మార్చి నెలలో కుంభరాశి వరకు ఎలా ఉండబోతుంది? కుంభం నుంచే శని ఇంకొక 30 రోజుల్లో మార్చి నుంచి బయటకు వెళ్తారు కాబట్టి ఈ నెలలు ఎలా ఉండబోతుంది కుంభరాశి వరకు? కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి ఈ 30 తారీఖు దాకా రాశిలోనే శని ఉంటాడు. తర్వాత శని మీన రాశిలోకి వెళ్ళిపోతారు. సో ఇంకా లాస్ట్ ఫేజ్ అనమాట. 2.5 సంవత్సరాలతోటి 7 నడిచి వెళ్ళిపోతే కుంభరాశి వారికి. కుంభరాశి అధిపతి శని అయ్యాడు కాబట్టి అతను ఈ మార్పుతోటి ఇంకొంచెం బాగుంటుందని చెప్పుకోవాలి వీళ్ళకి. ఎందుకంటే మే నుంచి గురుబలం కూడా స్టార్ట్ అవుతుంది. పంచమ స్థానంలో గురువు వస్తున్నాడు. ఇది కాకుండా ముఖ్యంగా ఈ కుంభరాశికి కూడా చతుర్థ భాగ్యాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు ప్రస్తుతం. సో ఇతను మే దాకా ఉచ్చస్థానంలో ఉంటాడు. కాబట్టి మే నుంచి అలాగ గురుబలం వస్తుంది. ఇప్పుడు ఏళ్ళనాటి శనిలో ఒక 5 years అయిపోతుంది ఈ 30th మార్చికి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అలాగే వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. సోషల్ మీడియా కానివ్వండి, అలాగే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, సినిమా రంగం, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ప్రస్తుతం మనకి యోగకారకుడు అయిన శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ అండి. ఈ 3 నెలలు అతను కవర్ చేస్తాడు. అలాగే 1st April నుంచి మనకి శని ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. అది కొంచెం బాగానే ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో గురువు మే నుంచి స్టార్ట్ అవుతాడు. సో గురుబలం స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్కటి అలాగా. ఇది మొన్నటిదాకా ఏంటంటే మరీ దారుణంగా ఉండేదన్నమాట కుంభరాశి వారికి. శని బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురు బలం లేదు. ఇప్పుడు అలాగే అది ఒక్కొక్కటి కొంచెం స్టార్ట్ అవుతుంది, మెరుగవుతుందని చెప్పుకోవచ్చు. ఇక చతుర్థ స్థానంలో ప్రస్తుతం అయితే గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి గృహయోగం అనేది ఉంటుందా? సాధారణంగా చతుర్థ స్థానం అంటేనే ఎడ్యుకేషన్, గృహస్థానం, వాహన స్థానం, విద్యాస్థానం, మాతృస్థానం, సౌఖ్యస్థానం, జనరల్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా 4th house అండి. సో అలాంటి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మనకి మే 15 దాకా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే వాహనం లేని వారు వాహనం ఖచ్చితంగా ఉంటారు. గృహం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కానీ స్థలం కానీ ఖచ్చితంగా ఇది కొనే సమయమే మే దాకా. కొంచెం మానవ ప్రయత్నం మీరు చేయండి. అలాగే తల్లిగారికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే తల్లి స్థానం అయిన చతుర్థ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి తల్లికి ఏ అనారోగ్యం లేకుండా తల్లి బ్లెస్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక స్వస్థానంలోనే ఇంకా శని ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎలా ఉండే అవకాశం ఉంది? వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే గురు చతుర్థంలో ఉంటే గురుబలం ఉన్నట్టు కాదు, జస్ట్ మిశ్రమంగా ఉన్నట్టే అన్నమాట. కానీ ముఖ్యంగా వీరికి ఉద్యోగస్తుల మటుకు పర్వాలేదని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ ఉంటుంది, స్థానచలనం ఉంటుంది, ఉద్యోగ మార్పు ఉంటుంది, కనీసం ఇల్లు మార్పు అయినా ఉంటుంది. అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయినా, అంటే వేరే ఊరు వెళ్ళి కొత్తగా జాబ్ ఎత్తుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. వివాహాది శుభ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ప్రస్తుతం ఏంటంటే ఇంకా చతుర్థ స్థానంలో ఉన్నాడండి. సో మే 15 తారీఖు లోపల మీరు సంబంధాలు చూస్తూ ఉండడం, మాట్లాడడం, ఖాయపరచుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. మే 15 తర్వాత ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అవ్వడం, లేదంటే వివాహం అవడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, దైవారాధన చేసుకోవాలి? ప్రస్తుతం వీరికి ఈ ఏలినాటి శని ఎఫెక్టే ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీలైతే ప్రతి శనివారం, ఇంకా ఫిక్స్డ్ 2.5 సంవత్సరాల దాకా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామిని ముఖ్యంగా, అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిరోజు అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బుధవారం రోజున వెళ్ళడం, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, అలాగే మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తానుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ మార్చి నెల కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.